హలో ఫ్రెండ్స్, నమస్కారం. మీరు చూస్తున్నారు అస్లీ ఫ్యాక్ట్స్ 360. 3650. ప్రస్తుతం ప్రపంచమంతా ఫీఫా వరల్డ్ కప్ జ్వరంలో మునిగిపోయింది. కోట్లాది మంది అభిమానులు తమ అభిమాన జట్లకు మద్దతు తెలుపుతున్నారు. కానీ ఈ ప్రపంచ ప్రఖ్యాత టోర్నమెంట్ ఎలా ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఎన్ని వరల్డ్ కప్ జరిగాయి? ఎందుకు ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా మహోత్సవంగా మారింది? 2026 వరల్డ్ కప్ ఎందుకు ప్రత్యేకం? ఈ వీడియోలో ఫీఫా వరల్డ్ కప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఫీఫా వరల్డ్ కప్ అంటే ఏమిటి? ఫీఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఇది ప్రపంచ ఫుట్బాల్కు సంబంధించిన అత్యున్నత సంస్థ. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల మధ్య ఫీఫా వరల్డ్ కప్ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా దేశాలు అర్హత పోటీలో పాల్గొంటాయి. అయితే తుది పోటీలకు కొద్ది జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. ఫీఫా వరల్డ్ కప్ చరిత్ర. మొట్టమొదటి ఫీఫా వరల్డ్ కప్ 1930లో జరిగింది. దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉరుగ్వే. ఆ సమయంలో కేవలం 13 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. మొదటి ఫైనల్లో ఉరుగ్వే అర్జెంటీనాను ఓడించి తొలి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1942 మరియు 1946 వరల్డ్ కప్స్ నిర్వహించబడలేదు. అసలు 2026 నాటికి మొత్తం 23 ఫీఫా వరల్డ్ కప్ జరిగాయి. అత్యధికంగా బ్రెజిల్ 5 సార్లు, జర్మనీ, ఇటలీ 4 సార్లు, అర్జెంటీనా 3 సార్లు, ఫ్రాన్స్, ఉరుగ్వే 2 సార్లు, ఇంగ్లాండ్, స్పెయిన్ ఒక్కసారి ఈ టోర్నమెంటును గెలుచుకున్నాయి. ఇప్పటి వరకు ఈ 8 దేశాలు మాత్రమే ఫీఫా వరల్డ్ కప్ను గెలుచుకున్నాయి. ప్రపంచ కప్ చరిత్రలో ప్రతి టోర్నమెంటు ఒక కొత్త కథను సృష్టించింది. ఫీఫా వరల్డ్ కప్ ఎందుకు ఇంత ప్రత్యేకమంటే ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఫుట్బాల్ అభిమానులు ఉంటారు. వరల్డ్ కప్ సమయంలో కొన్ని దేశాల్లో ప్రత్యేక ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది. ఫైనల్ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వీక్షిస్తారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. దీనివల్ల వరల్డ్ కప్కి ప్రత్యేక స్థానం ఉంది. ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ ప్రత్యేకత. ఈ ట్రోఫీ 18 క్యారెట్ బంగారంతో తయారవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. దీని బరువు సుమారు 6.1 కిలోగ్రాములు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ట్రోఫీని 1974లో ప్రవేశపెట్టారు. విజేత జట్టు అసలు ట్రోఫీని శాశ్వతంగా తీసుకెళ్లదు. దానికి బదులుగా ప్రత్యేక ప్రతిరూపాన్ని అందుకుంటుంది. 2026 ఫీఫా వరల్డ్ కప్ ప్రత్యేకతలు. 2026 ఫీఫా వరల్డ్ కప్ చరిత్రలోని అతిపెద్ద టోర్నమెంట్. ఈసారి 3 దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్నాయి: అమెరికా, కెనడా, మెక్సికో. ఫీఫా చరిత్రలో 3 దేశాలు కలిసి వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే మొదటిసారి. మునుపటి 32 జట్ల స్థానంలో ఈసారి 48 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఫీఫా వరల్డ్ కప్. ఫుట్బాల్ వరల్డ్ కప్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. బ్రెజిల్ ప్రతి ఫీఫా వరల్డ్ కప్లో పాల్గొన్న ఏకైక దేశం. ఫీఫాలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. పీలే 3 వరల్డ్ కప్స్ గెలిచిన ఏకైక ఆటగాడు. వరల్డ్ కప్ ఫైనల్ ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడా ఈవెంట్లలో ఒకటి. 2026 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్. ఫుట్బాల్ ప్రపంచంలో ఒక సామెత ఉంది: కొన్ని దేశాల్లో ఫుట్బాల్ ఒక ఆట మాత్రమే, కానీ కొన్ని దేశాల్లో అది జీవితంలో ఒక భాగం. అలాంటి క్రీడా సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన టోర్నమెంట్ ఫీఫా వరల్డ్ కప్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది ఫీఫా వరల్డ్ కప్ అద్భుతమైన చరిత్ర. అయితే ప్రతి భారతీయుడికి ఒక సందేహం ఉంటుంది: భారత్ ఎందుకు ఫీఫా వరల్డ్ కప్లో ఆడడం లేదు? భారత్ నిజంగా ఒక్కసారి వరల్డ్ కప్కు అర్హత సాధించిందా? 1950లో భారత్కు వచ్చిన అవకాశం ఏమైంది? మన ఫుట్బాల్ జట్టు ఎందుకు ప్రపంచ స్థాయికి చేరుకోలేకపోతుంది? భారత్ ప్రభుత్వం ఫుట్బాల్ అభివృద్ధికి ఏం చేస్తుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలను, సమాధానాలను మన తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.